వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ రాజకీయాల్లో ది డ్రాగన్ ఇజ్ ప్లేయింగ్ ఏ డబుల్ గేమ్ అని ఒక టాక్ ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడల్లా తామే శాంతి దూతలమని చెప్పుకోవడం చైనాకు అలవాటుగా మారింది. ఒకవైపు పాకిస్తాన్కు ఆయుధాలిస్తూ మరోవైపు శాంతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. తాజాగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అసలు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏం జరిగింది? చైనా మధ్యవర్తిత్వం వహించిందా లేక డీజ్ ఇన్ఫర్మేషన్తో పక్కదారి పట్టించిందా? అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని వాషింగ్టన్ అందుకుందని పలుమార్లు పాడిన నేపథ్యంలో ఇప్పుడు చైనా కూడా అదే తరహా ప్రకటన చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతలను తామే సమర్థవంతంగా మధ్యవర్తిత్వం చేసి తగ్గించామని బీజింగ్ పేర్కొంది. ఈ ప్రకటన అంతర్జాతీయ వర్గాల్లో, ముఖ్యంగా భారత దౌత్య వర్గాల్లో కొత్త చర్చలకు దారితీసింది. బీజింగ్లో జరిగిన ఒక సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పాల్గొన్నారు. ప్రపంచంలోని హాట్స్పాట్ సమస్యలను తామే పరిష్కరిస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారు. ప్రపంచంలోని పలు వివాదాల పరిష్కారంలో చైనా కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు, ఇరాన్ అణు సమస్య, పాలస్తీనా ఇజ్రాయెల్ ఘర్షణ, మయన్మార్ ఉత్తర ప్రాంతాల సంఘర్షణ, కాంబోడియా థాయిలాండ్ మధ్య తాజా వివాదం వంటి అంశాల్లో చైనా మధ్యవర్తిగా వ్యవహరించిందని వాంగ్ యీ తెలిపారు. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు, కానీ చైనా విషయంలో మాత్రం మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి తాము న్యాయబద్ధమైన వైఖరితో మధ్యవర్తిత్వం చేశామని వాంగ్ యీ ప్రకటించారు. భారత్ ఎప్పుడూ మూడో పక్షం జోక్యాన్ని అంగీకరించదు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అన్నట్లుగా న్యూఢిల్లీ తన ద్వైపాక్షిక సమస్యలను తానే పరిష్కరించుకుంటుందని స్పష్టం చేస్తూనే ఉంది. ఏప్రిల్ 22న పహల్గామ్ లోయలో జరిగిన ఉగ్రదాడి భారత రక్షణ వ్యవస్థను కదిలించింది. టిట్ ఫర్ దట్ అన్నట్లుగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన విరుచుకుపడింది. 4 రోజుల పాటు సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. రణరంగంలో శత్రువును ఎదుర్కోవటం ఒక ఎత్తు, పొంచి ఉన్న ముప్పును పసిగట్టి తుత్తునియలు చేయటం మరో ఎత్తు. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక దాడి కాదు, అది భారత సైన్యం యొక్క స్ట్రాటజిక్ మాస్టర్ స్ట్రోక్. గడిచిన కొన్ని రోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో అశాంతి రేపుతున్న శత్రు మూకలను ఏరివేయడమే లక్ష్యంగా ఈ ప్లాన్ రూపొందించబడింది. దేశం మీదకు ముప్పు రాకముందే ఆ ముప్పు పుట్టిన చోటే దాన్ని సమాధి చేసేందుకు మన కమాండోలు రంగంలోకి దిగారు. చీకటి పడితేనే క్రూరముగాలు బయటకు వస్తాయి, కానీ ఆ చీకటిని కూడా చీల్చుకుంటూ వెళ్లే మిడ్ నైట్ ప్రెడేటర్స్ మన ఇండియన్ సోల్జర్స్. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనప్పుడు ఎవరికి ఎటువంటి లీకులు అందలేదు. సైలెన్స్ ఇస్ ద బెస్ట్ వెపన్ బిఫోర్ ఏ స్టార్మ్ అన్నట్లుగా అత్యంత రహస్యంగా హై టెక్నాలజీ డ్రోన్లు మరియు శాటిలైట్ ఇమేజరీ సాయంతో శత్రువుల స్థావరాలను ఐడెంటిఫై చేశారు. ఒకవైపు గడ్డ కట్టే చలి, మరోవైపు అడుగడుగున మందు పాత్రలు. అయినా సరే శత్రువులకు కనీసం తేరుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఆపరేషన్ క్లీన్ స్వీప్ చేసేశారు. అయితే ఈ ఆపరేషన్ వెనుక ఉన్న వాస్తవాలు కొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇది కేవలం ఎదురు కాల్పులు మాత్రమే కాదు, ఇదొక ఇంటెలిజెన్స్ డ్రివెన్ ఆపరేషన్. శత్రువుల కమ్యూనికేషన్ నెట్వర్క్ను జామ్ చేసి వారిని ఐసోలేట్ చేయడంలో మన సైన్యం సక్సెస్ అయింది. ఇక్కడ మన సైన్యం శత్రువుల మీద ప్రయోగించింది ఏ ఒక్క పౌరుడికి గాయం కాకుండా ఖచ్చితమైన టార్గెట్లను మాత్రమే ధ్వంసం చేయడం భారత సైన్యం యొక్క ప్రొఫెషనాలిజానికి నిదర్శనం. 4 రోజుల పాటు సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే ఈ విజయం భారత సైనిక పటిమ వల్ల వచ్చిందే తప్ప చైనా దయ వల్ల కాదు. భారత్ విజయం సాధించాక క్రెడిట్ కొట్టేయడానికి చైనా ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్కు చైనా కేవలం మిత్రదేశం మాత్రమే కాదు, అతిపెద్ద ఆయుధ సరఫరాదారు కూడా. భారత్ సైనిక శక్తిని ఎదుర్కోలేక తడబడుతున్న పాక్కు చైనా తన అధునాతన యుద్ధ విమానాలు, సబ్ మెరైన్లు మరియు మిసైల్ టెక్నాలజీని దారబోస్తోంది.
పాక్ సైన్యానికి అవసరమైన 70% కంటే ఎక్కువ ఆయుధాలు చైనా నుంచే వస్తున్నాయి. నేరుగా భారత్తో తలపడలేక పాకిస్తాన్ను ఒక పవర్డర్ కేగ్ లాగా మార్చి భారత్ పైకి నెట్టడం చైనా వ్యూహం. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు భారత్ను బలహీనపరచాలని చైనా చూస్తుంటే భారత్ మాత్రం ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది. చైనా వైఖరి ఎలా ఉందంటే కుందేలుతో పాటు పరిగెత్తటం, వేట కుక్కతో కలిసి వేటాడడం లాంటిది. పాకిస్తాన్కు చైనా అతిపెద్ద ఆయుధ సరఫరాదారు. భారత్ పైకి పాక్ను ఉసుగొల్పేది చైనానే. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ దాడులు చేయటాన్ని చైనా విచారం వ్యక్తం చేస్తుంది. అంటే ఆ సమయంలో చైనా పాక్ వైపే నిలబడింది. చరిత్రను ఒక్కసారి తిరిగేస్తే చైనా అసలు రూపం బయటపడుతోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ తన ఆత్మరక్షణ కోసం దాడులు చేసినప్పుడు చైనా తీవ్ర విచారం వ్యక్తం చేస్తుంది. అప్పుడు పాక్ వైపు నిలబడి భారత్ను తప్పుబట్టిన డ్రాగన్ ఇప్పుడు మాత్రం మేము శాంతి కాముకులం అని నీతులు చెప్తోంది. దీన్నే అంటారు దొంగే దొంగ అని అరిచినట్లు. నాడు పాక్ ఉగ్రవాద చర్యలను సమర్థించి నేడు శాంతి మంత్రం పఠించటం హైపోక్రసీ ఎట్ ఇట్స్ బెస్ట్ కాక మరేమిటి? నవంబర్లో అమెరికా విడుదల చేసిన నివేదిక చైనా అసలు రంగును బయటపెట్టింది. యుద్ధ రంగంలోనే కాదు, డిజిటల్ రంగంలో కూడా చైనా తన నైజం చూపించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయినట్లు ఏఐతో సృష్టించిన నకిలీ చిత్రాలను చైనా సోషల్ మీడియాలో వైరల్ చేసింది. రఫేల్ పరువు తీసి తన సొంత J-35 యుద్ధ విమానాలను ప్రపంచ దేశాలకు అమ్ముకోవాలని చూసింది. కానీ ఇలాంటి నీచమైన మార్గాల్లో మార్కెటింగ్ చేయడం చైనాకే చెల్లింది. భారత వాయుసేనలో గర్జించే రఫేల్ యుద్ధ విమానాలంటే చైనాకు ఎప్పుడు వెన్నులో వణుకే. అందుకే యుద్ధంలో గెలవలేక డిజిటల్ రంగంలో ఫేక్ న్యూస్ క్యాంపెయినింగ్ మొదలుపెట్టింది. చైనాకు చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఈ ఫోటోలను విపరీతంగా వైరల్ చేశాయి. ఇందులో ఒక్కటి కూడా నిజం లేదు. అబద్ధమాడినా అతికినట్టు ఉండాలి అంటారు. కానీ చైనా సృష్టించిన ఈ ఫేక్ ఫోటోలు వారి టెక్నాలజీలోని లోపాలను, వారి మనస్తత్వాన్ని బయటపెట్టాయి. చైనా ఎందుకు ఇంత నీచానికి ఒడిగట్టింది అంటే దాని వెనుక పెద్ద బిజినెస్ ప్లాన్ ఉంది. తన సొంత తయారీ అయిన J-35 స్టీల్త్ ఫైటర్ జెట్లను ప్రపంచ దేశాలకు అమ్ముకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. రఫేల్ కంటే తమ విమానాలే గొప్పవని నిరూపించుకోవటానికి రఫేల్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని చూస్తుంది. బిజినెస్ అంటే పోటీ ఉండాలి, కానీ ఇలాంటి వెన్నుపోటు ఉండకూడదు. కానీ పక్కవాడి మీద బురద జల్లి తన షాపు నింపుకోవాలని చుట్టం చైనాకే చెల్లింది. చైనా ప్రభుత్వం వేల సంఖ్యలో ప్రొఫైల్స్ను మెయింటైన్ చేస్తూ ఒక డిజిటల్ ప్రోపగండా నడుపుతోంది. అమెరికా రిపోర్ట్ ప్రకారం చైనా ఇంటెలిజెన్స్ విభాగాలు ప్రత్యేకంగా భారత్, అమెరికా లక్ష్యంగా ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాయి. ఒకేసారి వేల అకౌంట్ల నుంచి ఒకే అబద్ధాన్ని ప్రచారం చేయటం ద్వారా అది నిజమని నమ్మించటం. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. కానీ చైనా 100 అబద్ధాలు ఆడి ఒక యుద్ధం చేయాలని చూస్తోంది. నవంబర్లో విడుదలైన అమెరికా నివేదిక చైనా చేస్తున్న సైబర్ వార్ఫేర్ను ఆధారాలతో సహా బయటపెట్టింది. కేవలం రఫేల్ మాత్రమే కాదు, గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో ఫ్రాన్స్ మరియు భారత్ మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీయడం కూడా చైనా వ్యూహం. భారతదేశం కేవలం మౌనంగా ఉండలేదు. చైనా చేస్తున్న ఈ డిజిటల్ దాడులను తిప్పికొట్టడంలో భారత్ సక్సెస్ అయింది. అంతర్జాతీయ వేదికలపై చైనా ప్రచారాన్ని ఖండిస్తూనే మన రఫేల్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. సత్యమేవ జయతే అన్నట్లు చైనా ఎన్ని AI చిత్రాలు సృష్టించినా వాస్తవం ముందు అవి నిలవలేకపోయాయి. డ్రాగన్ దేశం తన తప్పు తెలుసుకోకపోతే అంతర్జాతీయంగా మరింత ఏకాకి అయ్యే ప్రమాదముంది. భారత ప్రభుత్వం తన వైఖరిని చాలా క్లియర్గా చెప్పింది. DGMO స్థాయి చర్చల ద్వారానే కాల్పుల విరమణ జరిగిందని వెల్లడించింది. పాకిస్తాన్ భారీ నష్టాన్ని చవిచూశాక వారే స్వయంగా ఫోన్ చేసి కాల్పులు ఆపాలని కోరారు. చైనా చేస్తున్న ఈ మధ్యవర్తిత్వ వాదనలు కేవలం అంతర్జాతీయ వేదికలపై తన ఇమేజ్ను పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు మాత్రమే. పాకిస్తాన్తో చైనాకు ఉన్న సన్నిహిత రక్షణ సంబంధాలు కూడా ఈ చర్చకు కారణమవుతున్నాయి. పాకిస్తాన్కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు చైనానే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా నవంబర్లో అమెరికా చైనా ఆర్థిక భద్రతా సమీక్ష కమిషన్ ఒక నివేదికను విడుదల చేసింది. ఆపరేషన్ సింధూర్ అనంతరం చైనా ఒక డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్
నడిపిందని ఆ నివేదిక ఆరోపించింది. నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఏఐతో తయారు చేసిన విమాన శకలాల చిత్రాలను ప్రచారం చేసి ఫ్రాన్స్ తయారీ రఫేల్ యుద్ధ విమానాలపై ప్రతికూల ప్రచారం చేశారని పేర్కొంది. అదే సమయంలో తమ J-35 యుద్ధ విమానాల విక్రయాలకు ప్రోత్సాహం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రచారం సాగిందని నివేదిక పేర్కొంది. దౌత్యపరంగా చూస్తే ఆపరేషన్ సింధూర్ మొదటి రోజే చైనా సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. అయితే భారత దాడులపై విచారం వ్యక్తం చేయటం కూడా గమనార్హం. చైనా వ్యాఖ్యలు గాలిలో మేడలు కట్టడం లాంటివి. వాస్తవానికి దూరంగా కేవలం దౌత్యపరమైన లాభం కోసమే ఇలాంటి ప్రకటనలు చేస్తోంది. భారత్ తన రక్షణ విషయంలో ఎవరి మీద ఆధారపడదని, ముఖ్యంగా తన శత్రువుకు మిత్రుడైన చైనా మధ్యవర్తిత్వాన్ని అస్సలు నమ్మవద్దని మరోసారి స్పష్టం చేసింది. నిజం ఎప్పుడు నిలకడగానే ఉంటుంది.